దేవునికి స్తోత్రం. ఈ అద్భుతమైనటువంటి కూడికలలో రెండవ దినానికి మనల్ని క్షేమంగా నడిపించిన ఆ దేవాది దేవుని ముందుగా నేను స్తుతిస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దైవ సేవకులందరికీ, సభాధ్యక్షులకు, చేరి వచ్చినటువంటి ఆత్మీయులకు, ఈ శబ్దము ద్వారా అలాగనే మిగిలిన దూర ప్రాంతాల నుంచి వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని మనము జాగ్రత్తగా వినియోగించుకుందాం. తనకు మహిమకరంగా ఈ రాత్రి ఆయన మాటలు మనందరి చెవిలో, మన మనసులలో ముద్రింపబడాలని ఒక్కసారి చిన్న ప్రార్థన చేత ఆయన సహాయాన్ని తీసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మహిమగల దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన నామములో శిలువపై మా అందరి నిమిత్తం ఆయన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఈ రెండవ రోజు రాత్రి మేమందరము కలిసి మీ వైపు చూచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, అనుకూలతను బట్టి, అనుమతిని బట్టి మేము స్తుతిస్తున్నాము నాయన. ఆలోచింపజేసే మాటలను మేము జాగ్రత్తగా ఆలోచిస్తూ, తండ్రి, మీరు కోరుకున్న రీతిగా మేమందరము కలిసి మీ మాటలు మా మనసులలో మేము పదిలపరుచుకొని మిమ్మల్ని గూర్చినటువంటి ఔన్నత్యమును మరింత విశేషముగా మేము నేర్చుకున్నట్టుకు సహాయము చేయమని, తద్వారా మేమందరము మీకు మరింత సమీపస్తులు అవ్వడానికి నాయనా కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములోని ప్రార్థన మనవులు మీకు సమర్పించుచు మీ ఆత్మ సహాయమును కోరుతూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త అనే అంశముతో ఈ సభలు జరుగుతూ ఉన్నాయి, లేదా అను అంశముపై జరుగుతూ ఉన్నాయి. గత రాత్రి అనగా మొదటి దినం సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త అనే పదజాలంలోనే సృష్టి వేరు, సృష్టికర్త వేరు, ఆలోచించండి అని కొన్ని వాస్తవాలను మీ ముందు పంచుకోవడం జరిగింది. సృష్టికర్త ఎప్పుడు సృష్టి అవ్వడు, సృష్టి ఎప్పుడు సృష్టికర్త కాలేదు. ఈ రెండిటిని మనము మిక్స్ చేయకూడదు, కలుపకూడదు. కానీ సృష్టికర్త లేడు అనే భావనలో ప్రపంచంలో కొంతమంది ఉన్నారు. అది అవివేకం అవుతుంది, అజ్ఞానం అవుతుంది అని చరిత్రలో ఎందరో తత్వవేత్తలు, మేధావులు కొన్ని వాదనలను తెర మీదికి తీసుకొని వచ్చి దేవుడు లేడు, సృష్టికర్త లేడు అనే వారి ముందు ప్రశ్నల రూపంలో ఈ వాదనలు వినిపించినప్పుడు, సంధించినప్పుడు నేటికి దేవుడు లేడు అనేవారు సరైన సమాధానాలు వీటికి ఇవ్వలేకపోతున్నారు. అది రాత్రి మనం మాట్లాడుకున్నది. ఇక ఈరోజు మరెన్నో సంగతులు ఆ సృష్టికర్త గురించి మనం నేర్చుకోవడానికి ప్రయాణం చేద్దాం. ప్రారంభిద్దాం బైబిల్ తెరిచి. ఆదికాండం అనే బైబిల్లోని మొదటి పుస్తకములో మొదటి అధ్యాయము మొదటి వచనము, అంటే బైబిల్లోని తొలి మాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ భూమి కనబడుతోంది, ఆకాశములు కనబడుతున్నాయి. ముందుగా భూమి. ఆదియందు దేవుడు భూమిని సృజించెను అంటే భూమి సృజింపబడింది. సృజింపబడింది అంటే భూమికి ఆరంభం ఉంది. భూమి ఒకప్పుడు సృజింపబడింది అని అంటే భూమికి బిగినింగ్ ఉంది,
ఆరంభం ఉంది. భూమితో పాటు ఆకాశములు అని కనబడుచున్నది. ఇప్పుడు భూమి ఆకాశములు సృజింపబడినవి అనంటే భూమి ఆకాశములకు ఏమున్నదని? ఆరంభముంది. ఆరంభముంది అనంటే ఇవి లేని ఒక కాలము కూడా ఉంది. రైట్. అందుకే భూమి పుట్టక మునుపు, జగత్తుకు పునాది వేయబడక మునుపు అని బైబిల్లో చూస్తాం. భూమి ఆకాశములను మొత్తము కలిపితే దీనిని మనము విశ్వము అనొచ్చు. యూనివర్స్, జగత్తు, విశ్వము, యూనివర్స్. ఈరోజు తెలిసిన శాస్త్రంపై, సైన్స్పై కొంచెం అవగాహన కలిగిన ఎవరినైనా అడిగితే, సైన్స్ టీచర్లను అడిగితే, లెక్చరర్స్ని అడిగితే, ప్రొఫెసర్లను అడిగితే, సైంటిస్టులను అడిగితే, విశ్వంలో ఏముంటుంది అని అడిగితే, ఈ విశ్వంలో ముఖ్యంగా 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి పదార్థం. విశ్వము నిండా పదార్థం ఉంది. మ్యాటర్ అని అంటాం. ఈ భూమి ఒక పదార్థం, సూర్యుడు ఒక పదార్థం, నక్షత్రం ఒక పదార్థం. ఈ విశ్వమంతా పదార్థం ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే, ఇప్పుడు చెప్పండి, దేవుడు విశ్వాన్ని సృజించాడంటే ఏమి సృజించినట్టు? విశ్వములోని పదార్థాన్ని. ఇది ఒకటి. 2, ఈ విశ్వములో టైం ఉంది, కాలం. టైం లేకపోతే విశ్వం లేదు. సూర్యునికి ఒక కాలం. పాలపుంత నక్షత్ర మండలంలో ఉండేటువంటి సూర్యుడు సౌర కుటుంబం. ఈ పాలపుంత నక్షత్ర మండలం యొక్క కేంద్రము చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అది ఒక కాలం. ఈ సౌర కుటుంబంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అవి తమ చుట్టూ తాము తిరుగుతూ ఉంటాయి. సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ఉన్న గ్రహాలలో ఒక గ్రహము సూర్యుని చుట్టూ తిరిగి పూర్తి చేయడానికి ఒక గ్రహానికి ఉన్న కాలం వేరు, మరొక గ్రహానికి ఉన్న కాలం వేరు. భూమికున్న కాలం వేరు, అంగారకునికున్న కాలం వేరు, గురునికున్న కాలం వేరు. గురుగ్రహం అంటాం. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కాలం. యోబు గ్రంథంలో కూడా ఒక మాట మనం చూద్దాం. 38వ అధ్యాయం 32వ వచనము చూద్దాం ఒక్కసారి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 32వ వచనము చదవండి. వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు నీవు చేయగలవా? చూస్తున్నారా? వాటి వాటి కాలములలో అని కనబడుతోంది. అంటే నక్షత్రాలకేముంది? కాలం ఉంది. వాటి వాటి కాలములు అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క కాలం ఉంది. మార్చ్, ఏప్రిల్, మే మాసాలలో పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతాయి. ఎందుకు? ఆకాశంలో ఒక నక్షత్రం కనబడుతుంది కనుక. దాని పేరు అరుంధతి నక్షత్రం. అది కథ కాదు, నిజమే. ప్రతి సంవత్సరం మార్చ్, ఏప్రిల్ మాసంలో మాత్రమే, ఆ సీజన్లో మాత్రమే కనిపించే నక్షత్రం. అప్పుడు మాత్రమే అది కంటికి కనబడుతుంది. అది దాని కాలం. ఈ విశ్వంలో ఏముంది చెప్పండి? టైం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే ఆదియందు దేవుడు పదార్థమును సృజించెను. నెక్స్ట్,
ఆదియందు దేవుడు కాలాన్ని సృజించెను. ఇప్పుడు నంబర్ 3, ఈ రెండు ఉంటే సరిపోదు. ఈ రెండిటితో పాటు ఈ సృష్టిలో అంతరిక్షం, స్పేస్, శూన్యం. విచిత్రంగా అనిపించిన ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని చెప్పనా? ఇదంతా శూన్యము కదా, మన కంటికి ఇది శూన్యంగానే కనపడుతుంది. గొప్ప సంగతి ఏంటో చెప్పనా? ఈ శూన్యము కూడా కలుగజేయబడినది. ఊరికే లేదు ఇది. సృష్టిలో శూన్యము కూడా ఒక భాగం. ఆంగ్ల భాషలో దీనిని స్పేస్, అంతరిక్షం, శూన్యం, ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా విశ్వం లేదు. ఏమిటా మూడు? పదార్థము, కాలము, శూన్యము. మ్యాటర్, టైం, స్పేస్. ఇప్పుడు చెప్పండి, ఆదియందు దేవుడు పదార్థమును, కాలమును, శూన్యమును సృజించినవాడు, సృష్టికర్త. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించినగానే భూమి ఆకాశం అని మనం పక్కన పెడితే సరిపోదు. భూమి ఆకాశములంటే విశ్వమైతే, ఆ విశ్వంలో ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి ఎలిమెంట్స్ అయితే, ఆ మూడిటిని కలుగజేసిన సృష్టికర్తనే దేవుడు. బైబిల్ ఈ మాటతోనే ప్రారంభమవుతుంది. ఈ మూడిటికి ఏముంది? ఆది ఉంది. ఈ మూడు కలుగజేయబడినప్పుడు దాన్ని దేవుడు ఒక టైంతో నిర్ణయించాడు. దాని పేరు బిగినింగ్, ఆది. చెప్పండి, ఆది అనే కాలం దేనికి ఉంది? భూమికి, ఆకాశములకు, అంటే విశ్వానికి. విశ్వం అంటే పదార్థం, కాలం, శూన్యం. ఈ మూడిటికి ఏముంది? బిగినింగ్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అంటే ఇన్ ద బిగినింగ్. ఇన్ ద బిగినింగ్ ఆంగ్లంలో ఏమంటారు దాన్ని? ఇన్ ద బిగినింగ్. పదార్థానికి ఆది ఉంది, ఆరంభం ఉంది. కాలానికి ఆది ఉంది, ఆరంభం ఉంది. ఇంకా శూన్యానికి చెప్పాలి మీరే, ఆది ఉంది లేదా ఆరంభం ఉంది. ఇప్పుడు ఈ మూడిటిని కలుగజేసిన వాడెవరు? దేవుడు అనే సృష్టికర్త. రైట్. ఇప్పుడు ఈ మూడిటిని కలుగజేసిన వాడే దేవుడైతే, ఈ మూడిటికి దేవుడు ఏమవుతాడు? అతీతుడవుతాడు. ఈ మూడిటికి దేవుడు ఏమవుతాడు చెప్పండి? అతీతుడు. అతీతుడు అంటే పదార్థం అన్నది ఆయన కలుగజేస్తే వచ్చింది కనుక ఇప్పుడు దేవుడెవరు కాదు? దేవుడెవరు కాదు? పదార్థము కాదు. శూన్యాన్ని కూడా దేవుడు కలుగజేశాడు కనుక దేవుడెవరు కాదు? శూన్యము కాదు. కాలాన్ని కూడా దేవుడే కలుగజేశాడు కనుక ఇప్పుడు దేవుడెవరు? కాలానికి పరిమితుడయ్యేవాడు కాదు. అందుకే దేవుడు పదార్థ అతీతుడు, శూన్య అతీతుడు, కాలాతీతుడు. అది సృష్టికర్తకుండే ప్రాథమిక లక్షణాలు. సృష్టికి ఆరంభం ఉంటుంది, సృష్టికర్తకు ఆరంభం ఉండదు. ఇది తెలియక కొంతమంది దేవుడు ఎప్పుడు వచ్చింటాడండి అని అడుగుతారు. దేవుడు రావడం ఏంటి? బస్సు ఎప్పుడు వచ్చింది అడుగు, రైలు ఎప్పుడు వచ్చింది అడుగు, ఇంకా కారు ఎప్పుడు వచ్చింది అడుగు, పోనీ నేనెప్పుడు పుట్టానో అడుగు, మీరెప్పుడు పుట్టారో నేను అడుగుతాను. మనం ఎప్పుడు వచ్చాము బాగుంది, సృష్టికర్త ఎప్పుడు వచ్చింటాడండి, సృష్టికర్త ఎప్పుడు పుట్టింటాడండి, ఇవి దేవునికి సరిపోవు ఈ పదాలు. దేవుడే లేనప్పుడు ఏముండి ఉంటుందండి అని అడుగుతారు. దేవుడే లేనప్పుడు అనే పదమే తప్పు. ఇక ప్రశ్నకు చోటు ఎక్కడుంది? మీకు, నాకు, మనందరికీ
పుట్టుకుంది, ఆరంభం. 60, బలముంటే 70, అధిక బలమున్న ఎడల 80, విత్ షుగరు విత్ బీపీ. అదే కదా మన హిస్టరీ. అందుకే మనకు పరిమితి కలది. చూద్దాం కొన్ని వచనాలు. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. 5వ వచనము చూద్దాం. నరుల సృష్టి కూడా కాదు, ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? మన దగ్గరకు వచ్చాం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. ఆ పదం అండర్లైన్ చేద్దాం. ఏమి కలది? పరిమితి. ఆ పదం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కొద్దిసేపు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది, మించజాలని వయః పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. నరుల వయసుకు పరిమాణం ఉంది, అది మించదు, అది పరిమితి కలది. మానవునికంటూ ఒక పుట్టుకుంది, మానవ జాతికే ఒక పుట్టుకుంది. అంటే మానవ జాతికి కూడా ఏముంది? ఆరంభం. ఈ సృష్టిలో మానవ జాతి ఉంది, దానికి ఒక ఆరంభం ఉంది. పురుగుల జాతి ఉంది, దానికి ఒక ఆరంభం ఉంది. జంతు జాతి ఉంది, దానికి ఒక ఆరంభం ఉంది. పక్షి జాతి ఉంది, దానికి ఒక ఆరంభం ఉంది. మత్స్యము లేదా చేపల జాతి ఉంది, దానికి ఒక ఆరంభం ఉంది. నక్షత్రాలు ఉన్నాయి, వాటికి ఒక ప్రారంభం ఉంది. భూమి ఉంది, దానికి ఒక ప్రారంభం ఉంది. ఓవరాల్గా సృష్టికే ఆరంభం ఉంది. ఇప్పుడు సృష్టికర్త గురించి చూద్దాం. అదే యోబు గ్రంథం 36వ అధ్యాయం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనము చూద్దాం. 26. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. నెక్స్ట్ మాట, ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. ఎవరి సంవత్సరముల సంఖ్య మితి లేనిది? దేవుని సంవత్సరముల సంఖ్య మితి లేనిది. ఇందాక 14వ అధ్యాయంలో నరుల ఆయుష్కాలము పరిమితి కలది. దేవుని ఆయుష్, పోని దేవుని వయస్సు, పోని దేవుని సంవత్సరములు ఏమంటుంది బైబిల్? మితి లేదు. సృష్టికర్తకు సృష్టికి ఉన్న తేడా ఏమిటో మనకు నెమ్మదిగా అర్థం కావాలి. ఈ పాయింట్ అందరూ మనసులో ప్రింట్ చేసుకుందాం కాసేపు. సృజింపబడినదేదైనా, సృజింపబడిన ఎవరైనా పరిమితి గలవారు. నా ఆయుష్యే కాదు, మన ఆయుష్యే కాదు పరిమితి. మనకు సంబంధించిన అన్ని పరిమితి. మనందరికి ఒక హైట్ ఉంటుంది, 5 అడుగులో 6 అడుగులో. అక్కడక్కడ ప్రపంచంలో ఎక్కడో 7 అడుగులు, 7.1, 7.2. కొబ్బరి చెట్టు అంత పెరుగుతారేంటి? పెరగరు. మానవుని ఎత్తుకు చెప్పండి పరిమితి కలదు. మానవుని బరువుకు పరిమితి కలదు. ఎత్తుకు బరువుకు మాత్రమే కాదు, మానవుని మేధస్సుకు పరిమితి కలదు. మానవుని జ్ఞానానికి పరిమితి కలదు. మానవుని బలానికి పరిమితి కలదు. నేను ఒక 10 కిలోలు, పోనీ 20 కిలోలు ప్రయత్నిస్తే 50 కిలోలు ఎత్తగలను. 100 కష్టమే. మీలో ఎవరైనా మోయొచ్చు. పోనీ 200 అయ్యే పని కాదు. బలానికి ఏమి కలదు మనకు? పరిమితి. అంటే నా ఆయుష్కే కాదు పరిమితి,
నా సంవత్సరాలకే కాదు పరిమితి, నాకు సంబంధించిన ఏదైనా పరిమితి గలదు, పరిమితి కలిగినదే. మానవుని ప్రేమకు పరిమితి కలదు, మానవుని దయకు పరిమితి కలదు, మానవుని శక్తికి పరిమితి కలదు. ఏనుగుంది, మనకంటే బలమైంది, మనము మోయలేనివి ఏనుగు అవలీలుగా మోస్తుంది. అలాగని కొండెత్తమని ఏనుగుకు చెబితే, చెట్టునెత్తమంటే ఎత్తగలదు ఏనుగు, కొండనెత్తమంటే అయ్యే పని కాదు. ఏనుగు బలానికి కూడా ఏముంది? పరిమితి. ఇప్పుడు ఆపోజిట్లో ఆలోచిద్దాం. సృజింపబడిన ప్రతి దానికి పరిమితి కలదు. అయితే నేను రాత్రి మాట్లాడుకున్నాను, ఒక వాటర్ బాటిల్కి ఒక పరిమితి ఉంది. 1/2 లీటర్ వాటర్ బాటిల్ 1/2 లీటర్ నీళ్ళే పడతాయి, లీటర్ పోస్తే పట్టవు. ఒక కొలను పరిమాణానికి పరిమితి కలదు, ఒక చెరువు దాని సైజుకి పరిమితి కలదు, ఒక నది, ఒక సముద్రం, సముద్రానికి కూడా పరిమితి ఉందా? సముద్రం అంతులేనిదా? సముద్రానికి పరిమితి ఉంది. భూమికి ఒక పరిమితి ఉంది. నక్షత్రములలో చిన్న నక్షత్రాలు, పెద్ద నక్షత్రాలు. ఇప్పుడు ఆపోజిట్లో ఆలోచిద్దాం. సృష్టికి పరిమితి ఉంది అన్నిటిలో అంటే సృష్టికర్తకేమి లేనట్టు? ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది అని అన్నాం. నేను అడుగుతున్నాను, సంవత్సరాలకు మాత్రమే మితి లేదా? ఆయనకు సంబంధించిన ఏదైనా కూడా మితి లేనిదేనా? ఆలోచించండి. చూద్దాం ఒక మాట. ఈ మాట చూసే ముందుగా మనకు బాగా తెలిసిన పాట. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, తర్వాత జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడు. ఎవరు? దేవుడు. ఇప్పుడు వచనం చూద్దాం. 47వ కీర్తన. ఏ 47? 147. ఓకే, 147వ కీర్తన 5వ వచనం ప్లీజ్. 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యోబు గ్రంథంలో ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేదు. ఇక్కడ ఆయన జ్ఞానమునకు మితి లేదు. సంవత్సరాలకే మితి లేదనుకుంటుంటే జ్ఞానానికి కూడా మితి లేదు. అలా ఎన్ని ఈ దేవునికి సంబంధించినవి ఏది తీసుకున్నా అన్ని విషయాలలో ఆయన ఏమై ఉన్నాడని అడిగితే అనంతుడు. దేవుడే అనంతుడు. మనం తెలియక అనంత విశ్వం అంటాం. విశ్వం అనంతమైంది ఏమి కాదు, మన కంటికి అలా కనపడుతోంది. విశ్వానికి అంతముంది. తెలుగులో మనం వాడే పదం ఏమిటి? అనంత విశ్వం. నో, అనంత దేవుడు. విశ్వం అనంతమైనది ఎక్కడ? పరిమితి కలదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనము చూద్దాం. 12. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడేవాడు. మళ్ళీ తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడేవాడు. అంటే జలాలకేముంది? కొలత. జేనతో ఆకాశముల కొల చూచిన వాడేవాడు. అంటే ఆకాశములకేముంది చెప్పండి? కొలత. భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడేవాడు. అంటే మంటికేముంది? కొలత. త్రాసుతో పర్వతములను తూచిన వాడేవాడు. పర్వతాలకేముంది? కొలత. తూనిక చేత కొండలను తూచినవాడు ఎవడు? కొండలకేముంది? కొలత. అంటే జలములు, ఆకాశములు, మన్ను, పర్వతాలు, కొండలు, ఇవేవి కూడా
అనంతమైనవి కావు. అందుచేత అనంత కొండలు కరెక్ట్ కాదు, అనంత పర్వతములు చెప్పండి కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, అనంత మన్ను కరెక్ట్ కాదు, అనంత జలములు కరెక్ట్ కాదు, నెక్స్ట్ అనంత ఆకాశములు, ఇది కూడా సరైన పదజాలము కాదు. ఎందుకంటే వీటన్నిటికీ ఏమి కలదు? పరిమితి కలదు. సృష్టికర్త మితి లేనివాడు. ఎందులో ఏది తీసుకున్నా అందులో మితి లేనివాడే. ఆయన జ్ఞానానికి అంతు లేదు, ఆయన బలానికి అంతు లేదు, ఆయన ప్రేమకు అంతు లేదు, ఆయన కృపకు అంతు లేదు, ఆయన శక్తికి అంతు లేదు. ఇక్కడ ఉండే దేవుడు అక్కడ ఉండడం చెప్దామా? అక్కడ ఉండే దేవుడు ఇక్కడ ఉండడు అని చెప్దామా? దేవుడు లేని స్థలం ఉంటే ఏమైనా 139వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 139వ కీర్తన 5వ వచనము నుండి చూద్దాం. 5 చూద్దాం. ముందుగా, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడున్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అసలు నువ్వు లేని చోటంటూ ఎక్కడుంది ప్రభువా అని అడుగుతున్నాడు కీర్తనకారుడు. సర్వవ్యాపి, ఏకకాలంలో అన్ని చోట్ల ఉన్న దేవుడు, ఉండగలిగిన దేవుడు. మనము గంట ముందు ఎక్కడో ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇక్కడున్న మనం ఇప్పుడు అక్కడ లేము, అక్కడున్న మనం అప్పుడు ఇక్కడ లేము. పరిమితి. సృష్టికర్త పరిమితి లేనివాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము, యెహోవా అనంత జ్ఞాని. ఏ జ్ఞాని ఆయన? అనంత జ్ఞాని. అనంతుడు అనే పదం దేవునికే చెల్లుతుంది. నాకు, నీకు, మనకు, మిగిలిన ఏ జాతులకు, సృష్టిలోని దేనికి వర్తించదు, చెల్లదు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. దేవుని గురించి నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా కొన్ని వాదనలు, విశ్వోద్భవ వాదన, రాత్రి కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను. విశ్వమును గురించి ఆలోచిస్తే సృష్టికర్తున్నాడు అని తెలుస్తుంది మనకు. ఈ విశ్వం యొక్క రూపకల్పన గురించి మనం ఆలోచిస్తే సృష్టికర్త ఉన్నాడు అని తెలుస్తుంది మనకు. మనలోని నైతిక విలువల గురించి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా వెనకల సృష్టికర్త ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఇలా పలు వాదనల గురించి రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా వాక్య పఠనం చదివారు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. కీర్తనల గ్రంథములోని 19వ కీర్తన 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. చాలు. మన కళ్ళ ముందు కనపడే ఈ వస్తువులను ఆలోచిస్తే వెనుక ఎవరో ఉన్నారు. రాత్రి మాట్లాడుకున్నట్టుగా మనం కూర్చున్న కుర్చీలను చూస్తే ఎవరో వేశారు, ఎవరు వేయకుండా ఇవి అక్కడ లేవు. అలాగే ఈ విశ్వాన్ని మనము చూస్తే ఎవరో చేశారు. తెలుసు కదా, మనకు ఇల్లు బాగుంటే ఎవరు కట్టారు అని అడుగుతాం, బట్టలు బాగుంటే ఎవరు కుట్టారు అని అడుగుతాం, వంట బాగుంటే ఎవరు వండారు అని అడుగుతాం, బొమ్మ బాగుంటే ఎవరు గీశారు అని అడుగుతాం. ఈ విశ్వం అంత బాగుంది కనుక ఏమడగాలి? ఎవరు చేశారు అని అడగాలి. అడిగినా అడక్కపోయినా ఈ విశ్వము ఇచ్చే సందేశం, నేను కలుగజేయబడిన దానను. ప్రతిదీ
ఒక చెట్టు మరొక చెట్టు వేరువేరుగా ఉండడం ఏమిటి? ఒక చెట్టు యొక్క ఆకు మరొక చెట్టు యొక్క ఆకు వేరువేరుగా ఉండడం ఏంటి? ఈ పండు ఆ పండు వేరుగా ఉండడం ఏంటి? ఆ పండులోని రుచి ఈ పండులోని రుచి వేరుగా ఉండడం ఏమిటి? మనము చూసే ప్రతి చెట్టు, తినే ప్రతి కాయ, తినే ప్రతి పండు చెబుతోంది నన్ను ఎవరో కలుగు చేశారని. ఈ మొత్తం ఈ విశ్వమంతా చెబుతోంది నన్ను ఎవరో చేశారని. కానీ మనుషులు ఎవరో చేస్తేనే ఇదంతా చేయబడింది అని ఆలోచించక, కనీసం దేవుడిచ్చిన ఆలోచనను కూడా పక్కన పెట్టి స్వబుద్ధిని, సొంత జ్ఞానమును ఆధారం చేసుకొని దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని దేవుడు లేడు అనే అసత్యముతో సమాధి చేసే ప్రయత్నము చేస్తున్నారని రాత్రి మాట్లాడుకున్నామే. మరికొంతమంది ఈ సత్యాన్ని ఎలా అడ్డగిస్తూ ఉంటారో, ఈ సత్యాన్ని ఎలా మార్చేస్తూ ఉంటారో చూద్దాం. ఒక వచనం, రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. 18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను. చాలా సత్యాన్ని అడ్డగిస్తున్నది ఎవరు అని అడిగితే మనుషుల యొక్క భక్తిహీనత. సత్యాన్ని అడ్డగించేది ఏమిటి అని అడిగితే మనుషుల యొక్క దుర్నీతి. ఈ రెండిటిని ఒక పదముతో వర్ణించిన పాపము. భక్తిహీనతను, దుర్నీతిని రెండిటిని మిక్సీలో వేసి ఆన్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏమిటి? పాపము. మనిషిలో ఏముందో చెప్పండి? పాపము. ఈ పాపం ఏం చేస్తుంటుంది? సత్యమును అడ్డగిస్తుంటుంది. సృష్టికర్త గురించి ఆలోచించడం మనిషి మొదలు పెడితే ఈ పాపం ఏం చేస్తుంటుంది? ముందుకొచ్చి అడ్డగించేస్తుంది. అడ్డగించడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తుందో చూద్దాం. 23వ వచనం, అదే అధ్యాయం 23వ వచనం. వారు ఎవరు? భక్తిహీనులు, పాపులు, అక్షయుడగు దేవుని మహిమను మార్చివేశారు. చివరి పదం ఏమిటి? మార్చిరి. వారు అంటే ఎవరు? భక్తిహీనత కలిగిన వారు. భక్తిహీనతకు పర్యాయ పదం ఏం చెప్పాను ఇందాక? పాపము. పాపముతో నిండిన వ్యక్తి అక్షయుడగు దేవుని మహిమను ఏం చేస్తాడు? మార్చేస్తాడు. పనిలో పనికి ఇక్కడ ఒక సత్యం నేర్చుకుందాం. దేవుడు ఎవరు? అక్షయుడు. దేవుడు అక్షయుడు అయితే ఆ దేవుణ్ణి క్షయమైన వాటిగా మలిచి చూసే ఒక పరిస్థితి మనిషిలోని పాపము ఆ మనిషిని ప్రేరేపిస్తుంది. 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చేవారు. సృష్టికర్తను మార్చేవారు. ఎట్టివారు? భక్తి హీనత కలిగిన వారు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు, అది సత్యం. కానీ సృష్టికర్తను తీసుకొని వచ్చి సృష్టిలో పెట్టి ఆలోచించడం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మానవుడు సొంత జ్ఞానము చేత దేవునిని సరి అయిన పద్ధతిలో అర్థము చేసుకోలేడు. మళ్ళీ, మానవుడు సొంత జ్ఞానము చేత దేవునిని సరి అయిన పద్ధతిలో అర్థము చేసుకోలేడు. ఎందుకనగా మానవుని జ్ఞానము పరిమితి గలది. అందుకే మనకు దిక్కు మళ్ళీ దేవుడే.
దేవుని గురించి మనకు తెలియాలి అంటే ఆ దేవుడు తనను తాను వెల్లడిపరుచుకోవాలి తప్ప మనముగా దేవుని అర్థం చేసుకోలేం. ఈ సృష్టిని చూస్తే కొంచెం తెలుస్తాడు దేవుడు, అంతే. అది కూడా ఎలా? ఎవరో చేశారు, అంతే. ఈ సృష్టిని చూస్తే మనకు అర్థమయ్యే సబ్జెక్ట్ ఏమిటి? ఎవరో చేశారు. వెనకల ఒక క్రియేటర్ ఉన్నాడు, వెనకల ఒక సృష్టికర్త ఉన్నాడు, అంతవరకే. అవును, జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించుట వలన దేవుడు మనకు కొంతవరకు అర్థమవుతాడు. మనముగా అర్థం చేసుకోలేం కనుక దేవుడు తనను తాను కలుగజేసిన సృష్టిలో వెల్లడిపరుచుకున్నాడు. చూద్దాం 19వ వచనం. ఎందుకనగా, రోమాపత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, 19వ వచనం క్షమించండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. మనిషే దేవుని అర్థం చేసుకోగలుగుతున్నాడా? దేవుడే విషదపరిచాడా? ఏముంది అక్కడ? దేవుడు తనను తాను వెల్లడిపరుచుకున్నాడు. ఎక్కడా? 20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే దేవుడు తనను తాను ఈ సృష్టిలో కొంతవరకు వెల్లడిపరుచుకున్నాడు. రేపు పొద్దున ఎవరు సాకులు చెప్పకుండా, నువ్వేమో కనపడవు కదా ప్రభు అందుకే నువ్వు లేవు అనుకున్నాము అని అనకుండా, కథలు చెప్పకుండా, ఈ సృష్టిని చూడగానే ఎవరో ఉన్నారా వెనుక అని అర్థం చేసుకోగలిగే ఒక జ్ఞానాన్ని దేవుడు మనిషికిచ్చి తన మహిమను వెల్లడిపరిచేలా ఆకాశములను, తన చేతి పనిని ప్రచురపరిచేలా అంతరిక్షాన్ని కలుగజేసి ఈ సృష్టిని చేసిన దేవుడు సృష్టిలో తనను తాను కొద్దిగా వెల్లడిపరుచుకున్నాడు. లిటిల్ మచ్. దీనిని దేవుని సాధారణ ప్రత్యక్షత అని అంటారు. ప్రత్యక్షతను ఆంగ్ల భాషలో రెవిలేషన్, సాధారణ ప్రత్యక్షతను జనరల్ రెవిలేషన్. దేవుడు తనను తాను సాధారణ ప్రత్యక్షత రూపములో ఈ సృష్టిలో తనను తాను వెల్లడిపరుచుకున్నాడు. అయితే ఆ దేవుని గురించి మరింత మనకు తెలియాలంటే ఈ సృష్టి మనకు సరిపోదు. సృష్టిని కొద్దిసేపు పుస్తకం అనుకుందాం. సృష్టి అనే పుస్తకంలో దేవుడు కొద్దిగే మనకు కనబడతాడు. అయితే దేవుడు తనను తాను మరింత స్పష్టముగా, మరింత ఎక్కువగా, లేదా మరింత నిర్దిష్టంగా, స్పెసిఫిక్గా వెల్లడిపరుచుకోవడానికి ఈ సృష్టిలో మరొక పుస్తకాన్ని పంపాడు. దాని పేరే బైబిల్. ఇది దేవుని గ్రంథం. ఇప్పుడు చెప్తాను. దేవుని గురించి జనరల్గా తెలియాలంటే సృష్టిని చూడాలి. దేవుని గురించి మరింత స్పష్టత మనకు రావాలంటే సృష్టి సరిపోదు, ఆయన గ్రంథాన్ని చూడాలి. ఆయన గ్రంథములో లేఖనాలు ఉంటాయి, ఆయన మాటలు ఉంటాయి, ఆయన వాక్యం ఉంటుంది. ఆయన వాక్యం అది, ఆయన లేఖనాలవి, అవి ఆయన వ్రాయించినవి. తన గురించి తానే మరింత లోతుగా, మరింత స్పష్టంగా, మరింత నిర్దిష్టంగా దేవుడు ఈ లేఖనాలలో తనను తాను వెల్లడిపరుచుకున్నాడు. ఈ రాత్రి ఆ లేఖనాలలోనికి తొంగి చూస్తే ఒక్కటి అర్థమైంది: సృష్టికర్తకు ఏ విషయములోనూ పరిమితి లేదు. నెక్స్ట్, సృష్టికి అన్ని విషయాలలో ఏమి కలదు? పరిమితి కలదు. ఎక్కడ చదివితే అర్థమైంది మనకిది? ఆయన గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే, ఆయన మాటలలోనికి వెళ్ళి చూస్తే, ఆయన లేఖనాలలోకి వెళ్ళి చూస్తే. నేను ఏ పుస్తకం చూసినా నాకు అలా అర్థం కాడు దేవుడు. ఇప్పుడు వార్తాపత్రిక చదువుదామా? దేవుడు అలా అర్థం కాడే నాకు.
నవలలు చదువుదామా? అలా అర్థం కాడే దేవుడు. కోటి విద్యలు ఉన్నాయిగా, ఆ కోటి విద్యలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను చదువుదామా? ఇలా అర్థం కాడే దేవుడు. కళ్ళ ముందు మనము చూసే అన్ని పుస్తకాలు మానవుని ఆలోచనలలో నుండి వచ్చినవైతే ఈ ఒక్క గ్రంథములోని మాటలే దేవుని ఆవేశము వలన, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటాడు. ఏమర్థమవుతుంది? ఈ మనిషి దేవునిని తనకు తానుగా అర్థం చేసుకొనగలిగే కెపాసిటీ ఉన్నవాడు కాదు. సృష్టిలో ఎంత మోతాదులో తనను తాను వెల్లడిపరుచుకోవాలో అంత మోతాదులో వెల్లడిపరుచుకున్నాడు. ఈ గ్రంథములో ఇంకెంత మోతాదులో తనను తాను వెల్లడిపరుచుకోవాలనుకున్నాడో అంతవరకు వెల్లడిపరుచుకున్నాడు. ఇక్కడ మరొక అద్భుతమైన సంగతి ఏంటో చెప్పనా? ఇప్పుడే చూసాం సమూయేలు గ్రంథములో, ఆయన ఏ జ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి అంతము లేదు, శక్తికి అంతము లేదు, అసలు ఆయన ఉనికికే అంతము లేదు అన్నప్పుడు బైబిల్ చదువుతున్న ఆయన అర్థమవుతూనే ఉంటాడు. కానీ ఏదో ఒకరోజు నాకు మొత్తం అర్థమైపోయాడు అని అనలేం. ఎందుకు? మొత్తం అర్థమైపోతే ఆయన అనంతుడు ఎలా అవుతాడు? ఇప్పుడు నుంచి ఒక 100 ఏళ్ళు రోజు బైబిల్ చదివామనుకోండి, మనకు రోజు ఒక కొత్త విషయం దేవుని గురించే తెలుస్తుంటుంది. 100 ఏళ్ల వరకు. మళ్ళీ నేను అడుగుతున్నానని కాదు, మీరు అభిమానం కొద్ది కాదు, కానీ నిజంగా గుండె మీద చేసుకొని ఒక మాట చెబుదాం. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో పుస్తకాలు చదువుతూనే ఉంటాం. చదివిన పుస్తకం మళ్ళీ మళ్ళీ చదవాలనిపించదు. చూడండి, నిన్నటి వార్తాపత్రిక ఈరోజు మనం చదవం, డేట్ చూసి పక్కన పెడతాం. ఒక తరగతి పూర్తి చేసిన విద్యార్థి మరొక తరగతికి వచ్చేస్తే అయిపోయిన తరగతి పుస్తకాలు 10 రూపాయలకు అమ్ముతాడే కానీ చదవను మాత్రం చదవడు. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు నిజం చెప్పండి, ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ బైబిల్ చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా బైబిల్ మనకు బోరు కొట్టడం కానీ, అబ్బా ఇది చదివిందే నాకేంది, నాకు తెలియంది ఏముంది అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా చెప్పండి? ఇక్కడున్న ఇంతమంది సేవకులతో సహా, ఇంతమంది విశ్వాసులతో సహా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏది చదువుతున్నా చదివే ప్రతిసారి ఒక తాజాదనం కనపడుతుంటుంది. చూడండి, ఫ్రెష్గా ఉంటుంది. చదివిందే కదా అని అనిపించదు. చూడండి, ఎందుకో చెప్పనా? అది దేవుని వాక్యము గనుక, దేవుని గురించి మాట్లాడేది గనుక ఇందులో నుంచి జ్ఞానము ఊటలో నుండి ఊరుతున్నట్టుగా ఊరుతూనే ఉంటుంది. ఇది అనంతుడైన దేవుని అనంత జ్ఞానము. ఎంతమందికి అనుభవం ఉందో చెప్పండి? బైబిల్ ఎప్పుడు చదివినా నాకు ఎందుకో కొత్తగానే ఉంటుందండి అన్నవాళ్ళు నాకైతే ఉంటుందండి. మీకు కూడా అలా ఆ అనుభవం ఉందా? వెరుగు చేతులు ఎత్తిన వారందరూ బైబిల్ చదివేవారే, ఎత్తనోళ్ళు కూడా చదవండి అంటున్నది పాయింట్. అంత అద్భుతంగా ఉంటుంది. జీవజలపు ఊట. వండర్ఫుల్. అనంతుడైన దేవుడు తనను తాను సృష్టిలో కంటే తన గ్రంథములో మరింత ఎక్కువగా తనను తాను ఏం చేశాడు? వెల్లడి పరుచుకున్నాడు. అది చదివితేనే మనకు దేవుడు అర్థమవుతాడు, కానీ ఇది మూసేసి నేను దేవుని అర్థం చేసుకుంటానంటే అయ్యే పని కాదు. ఒక మాట చెప్పండి, ఈ భూమి మీద నా గురించి అందరికంటే ఎక్కువ ఎవరికి బాగా తెలుసు? మళ్ళీ ఈ భూమి మీద నా గురించి అందరికంటే ఎక్కువ ఎవరికి బాగా తెలుసు? దేవుడు సరేలేండి, భూమి మీద చెప్పండి, నేను చెప్పనా? నాకే. నా గురించి బాగా తెలిసిన వాడు ఎవడు ప్రపంచంలో? నేనే. అమ్మ కాదు, నాన్న కాదు, భార్య కాదు, చెల్లి కాదు, అక్క కాదు. మీ గురించి కూడా అంతేనండోయ్. ఇప్పుడు నా గురించి మీకు ఏమైనా సత్యాలు తెలియాలంటే నేను చెప్పుకోవాల్సిందే. నన్ను పక్కన పెట్టి ఎవరిని అడిగినా తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే దేవుని గురించి తెలియాలంటే చెప్పండి, ఇక దేవుడే తన గురించి చెప్పుకోవాలి, కానీ దేవుని పక్కన పెట్టి నాకు నేనుగా పుస్తకాలు రాస్తే కుదరదు. నేను ఎవరినో పట్టుకుంటే అసలు అయ్యే పని కాదు.
ఇదే పౌలు భక్తుడు చెబుతున్నాడు. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము చూద్దాం. 11వ వచనం, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను అని, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. అంటే మనకిప్పుడు దేవుని గురించి తెలియాలంటే మనకు ఎవరు చెప్పాలి? దేవుని ఆత్మే చెప్పాలి. కిందికి వెళ్దాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ నేర్పు మాటలతో దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ, పరిశుద్ధాత్ముడు వాస్తవాలను ఎక్కడ నేర్పిస్తాడు? భూమి మీద అడ్రస్. పరిశుద్ధాత్ముడు మనకు సత్యాన్ని నేర్పించే చిరునామా ఏమిటి? ఆయన ప్రేరేపించి వ్రాయించిన గ్రంథం. ఇక్కడికి రానివాడు దేవుని గురించి ఏం చెప్పినా మనల్ని పిచ్చోళ్ళుగానే చూస్తాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఏ మనిషికైనా భూమి మీద సృష్టికర్త అయిన దేవుని గురించి వాస్తవాలు తెలియాలంటే ఆయన వ్రాయించిన గ్రంథము దగ్గరికి రావాల్సిందే. మామూలుగా బయట సృష్టిని చూస్తే కొంత అర్థమవుతాడు. కానీ తనను తాను మరింతగా దేవుడు వెల్లడిపరుచుకున్నది స్క్రిప్చర్స్, అంటే లేఖనాలలో. అయితే ఆయన అనంత స్థితిని అర్థము చేసుకున్న భక్తులు అంటున్నారు, ఆయన సంవత్సరముల సంఖ్యకేమి లేదు, మితి లేదు. ఇంకా ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఈ భూమి మీద ఎవరు కూడా దేవుని గూర్చి పరిపూర్ణమైన జ్ఞానము పొందుకొని పుస్తకాన్ని మూసే పరిస్థితి ఎవ్వరికీ లేదు. కారణం, తెలుస్తూనే ఉంటాడు దేవుడు. 139వ కీర్తనలో దావీదు గారు అన్న మాట ఇప్పుడే మనం చూసాం. 139వ కీర్తనలో ఆయన అన్నమాట ఏంటో చూద్దాం. 5వ వచనం, లేదా మీరు మొదటి నుంచి దగ్గర 10వ వచనం వరకు రాసుకోవచ్చు, కానీ మనకు సమయాన్ని బట్టి చూద్దాం కొన్ని మాటలు. 5వ వచనం నుంచి, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. అసలు పైన చూస్తే యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మొదటి మాట, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలనన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నెక్స్ట్ మాట, ఇట్టి తెలివి, దావీదు గారు అంటున్నమాట, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము. నెక్స్ట్ మాట, అది నాకు అందదు. దావీదు గారు అంటున్న మాట ఏంటి దేవుని గురించి? అబ్బ దేవా, నిన్ను అందుకోవడం నా వల్ల కాదు. నీ కార్యములు, నీ శక్తి, నీ పనులు, నీ స్థితి, నీ అనంత జ్ఞానము ఈ మట్టి బుర్రకు ఎప్పటికీ అందేది కాదు. వద్దాం 139వ కీర్తనకు మళ్ళీ వద్దాం. 145 మరి చదివించానో లేదో నాకు తెలియదు, చూద్దాం. 145వ కీర్తన 3వ వచనము చూద్దాం. 145వ కీర్తన 3వ వచనం, యెహోవా మహాత్మ్యము గలవాడు. నెక్స్ట్, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. నెక్స్ట్, ఆయన మహాత్మ్యం అంటే గొప్పతనము గ్రహింప శక్యము కానిది. ఆ పదాలు అండర్లైన్ చేయాలి దయచేసి.
ఇట్టి తెలివి నాకు మించినది, అది నాకు అగోచరం అన్నాడు ఇందాక 139వ కీర్తనలు. ఇక్కడ అది గ్రహింప శక్యము కానిది. అనంతుడైన సృష్టికర్తకు పరిమితి కలిగిన సృష్టికి ఉండే వ్యత్యాసం. యెషయా గ్రంథం 55 తీద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8, 9, 2 వచనములు చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మీ లెవెల్లో నన్ను ఆలోచించొద్దండి. ఎప్పుడు మీలా నేను ఆలోచిస్తాను అనుకోకండి, మీలా నా తలంపులు ఉంటాయి అనుకోకండి. అసలు అర్థం అవ్వడానికి ఆయన చెబుతున్న వ్యత్యాసం ఏమిటి? ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చాలా సింపుల్గా దేవుణ్ణి ఆలోచిస్తున్నామేమో పొరపాటు. యోబు గ్రంథం అగైన్ 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనము. సర్వశక్తుడగు దేవుడు, మహాత్మ్యము గలవాడు ఆయన మనకు ఏముంది నెక్స్ట్ మాట? అగోచరుడు. అంటే నాకు దేవుడు మొత్తం అర్థమైపోయాడండి అని ఎవరైనా అన్నారనుకోండి, దేవుడు నాకు మొత్తం అర్థమైపోయాడండి అన్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు అస్సలు తెలియదు అనుకోవాలి అంతే. దేవుడు మొత్తం అర్థమైపోతే ఇంకా దేవుడు అనంతుడు ఎలా అవుతాడు? అర్థం లేని మాట అది. పెద్ద పెద్ద భక్తులు అంటున్న మాట ఏమిటి? గ్రహింప శక్యము కాదు. అది పాత నిబంధన కదండి అని అంటారేమో. పోనీ కొత్త నిబంధనలో చూద్దాం ఒక మాట. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమా పత్రిక 11వ అధ్యాయం 33వ వచనము చూద్దాం. 33వ వచనం. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? యోబు గారా? ఇది ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు గారా? క్రొత్త నిబంధనలోని పౌలు గారు. ఏమంటున్నారు ఆయన? ఆహా, దేవుని బుద్ధి, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. కింద ఫుట్నోట్లో మూల భాషలో అడుగు జాడలు పట్టనశక్యములు. పట్టుకోలేమంటున్నాడు ఆయన్ని. దేవుని బుద్ధిని అందుకోలేము, దేవుని జ్ఞానాన్ని అందుకోలేము, దేవుని తీర్పులను అందుకోలేము, దేవుని మార్గములను అందుకోలేము. అది దేవుడు. వేదాంత విద్యలో దీనిని దేవుని అగోచర సిద్ధాంతము అని అంటారు. ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్స్ ఇన్కాంప్రిహెన్సిబిలిటీ. దేవుని అగోచర సిద్ధాంతము. ఒక్క మాట ఇప్పుడు చెప్తాను, ఆలోచించండి. సృష్టికర్త అనంతుడు అన్నాను, సృష్టి పరిమితి కలది. ఏమని చెప్పను? ఈ పేపర్ ఎగిరిపోతుంది, బాధ్యుని నేను కాదు. ఇక్కడ నా దగ్గర 2 మైకులు ఉన్నాయి. 2 ఈక్వల్ సైజా? ఒకటి పెద్దది, ఒకటి చిన్నదా? మీకు స్క్రీన్ మీద ఏం కనపడుతుందో ఇప్పుడు చెప్పండి. ఇది చిన్నది, ఇది పెద్దది సైజులో. దీనికంటే ఇది ఎంత పెద్దదో కొలత వేసి చెప్పమంటే చెప్పగలమా లేదా? ఎన్ని ఇంచులు పెద్దదో చెప్పగలమా లేదా? ఎస్సో నోనో చెప్పండి. ఎస్. ఒక వస్తువు కంటే ఈ వస్తువు ఎంత పెద్దది అంటే మనము లెక్కలేసి చెప్పొచ్చు. చెరువు కంటే నది ఎంత పెద్దది చెప్పొచ్చు. నది కంటే సముద్రం ఎంత పెద్దది చెప్పొచ్చు. భూమి కంటే మరొక గ్రహం ఎంత పెద్దది, భూమి కంటే మరొక గ్రహం ఎంత చిన్నది శాస్త్రవేత్తలు చెప్పగలరా లేదా? గలరు. ఒక గ్రహము కంటే సూర్యుడు ఎంత పెద్దవాడు శాస్త్రవేత్తలు లెక్కలు కట్టి చెప్పగలరు.
మనమున్న నక్షత్ర మండలం మరొక నక్షత్ర మండలం కంటే పెద్దదా చిన్నదా అని అడిగితే చెబుతున్నారు పెద్దదో చిన్నదో అని. పెద్దదైతే ఎంత పెద్దది, చిన్నదైతే ఎంత చిన్నది. దీనికంటే అదెంత పెద్దది, దానికంటే ఇదెంత చిన్నది అని దేని గురించైనా మనం చెప్పొచ్చు. కానీ సృష్టికర్త సృష్టి కంటే ఎంత పెద్దోడు అని అడిగామనుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంత పెద్దోడు? ఇంత పెద్దోడా పోనీ ఇంత పెద్దోడా? అలా మీరు ఏ ఆన్సర్ చెప్పినా తప్పే. ఎందుకు? సృష్టికర్త ఏమై ఉన్నాడు? అరగంట నుంచి చెప్తున్నా, అనంతుడు. సృష్టి ఏమై ఉంది? పరిమితి గలది. పరిమితి కలిగిన సృష్టి కంటే పరిమితియే లేని దేవుడు ఇంత పెద్దోడు అని నేను చెప్పాను అనుకోండి, లెక్కలేసి ఆటోమేటిక్గా నేను ఆయన ఏం చేస్తున్నట్టు? ఇంత పెద్దోడు అని నేను సైజ్ చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నట్టు? దేవునిని కూడా పరిమితి గల స్థితిలోనికి నేను తీసుకొని వచ్చి మాట్లాడుతున్నట్టు. నా చేతి వేలిని ఒక నీటిలో ముంచి అలా తీస్తే ఒక చుక్క పడుతుంది. ఈ చుక్క కంటే సముద్రం ఎంత పెద్దది అని అడిగితే దానికి ఒక లెక్క ఉంది. ఇంత చుక్క నీటి బిందువుకి అంత పెద్ద సముద్రానికి వ్యత్యాసం ఉంది, ఎంత పెద్దదో. అగ్గిపుల్ల తీసుకొని ముట్టిస్తే మంట వస్తుందా రాదా? వస్తుంది. ఈ మంటకు సూర్యునిలోని మంటకు తేడా ఏంటని అడిగితే చెప్పొచ్చు, దీని శక్తి ఏంటో దాని శక్తి ఏంటో. కానీ సృష్టి కంటే సృష్టికర్త ఎంత గొప్పోడు, ఎంత పెద్దోడు అని అడిగితే భక్తులు అంటున్నారు, అది పరిమితి లేనిది. ఏమి లేదు సృష్టికర్తకు? పరిమితి లేదు. అందుకే దేవుణ్ణి ఎప్పుడు మనము ఆకారంతో ఊహించుకోకూడదు. మనకు అర్థంగా, రేపు రాత్రి మాట్లాడుతాను ఆ సబ్జెక్ట్. మనకు అర్థం కావడానికి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అది మనకెక్కడానికి, ఆయన ఎంత గొప్పోడో చెప్పడానికి వాడిన పదజాలం అదే. రేపు రాత్రి మాట్లాడతాను. ఒకరు వచ్చి అడిగారు, బ్రదరు ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడే కానీ పాదాల పీఠం అనలేదు కదా, అంటే భూమి మీద దేవుని ఒక పాదమే ఉంది కదా, ఇంకొక పాదం ఎక్కడున్నట్టు అని అడిగాడు. బైబిల్లో వాడబడిన పదజాలం ఏమిటో, దాని సంగతి ఏమిటో మనకు అర్థం కాకపోతే ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. భూమి మీద దేవుని ఒక పాదమే ఉందిగా, ఇంకొక పాదం ఏమైంది? ఎందుకంటే పాద పీఠం అన్నాడుగా, పాదాల పీఠం అనలేదుగా, అది ప్రశ్న. అసలు జనరల్గా ఆలోచించి దేవుడు అనంతుడు 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 అంటే పాదం వచ్చి ఇక్కడ ఆగిపోతే భూమి కింద పాదం లేనట్టేగా. అప్పుడు దేవుడు సర్వవ్యాపి ఎట్లా అవుతాడు? దేవుడు అన్ని చోట్ల ఉంటాడనేది నిజమైనప్పుడు పాదం వచ్చి భూమి మీద ఆగిపోతే భూమి కింద ఏమున్నట్టు? పాదం లేనట్టేగా. అసలు అలా ఆలోచించవచ్చా దేవుణ్ణి? అది ఎందుకు చెప్పాడు? దాని ఉద్దేశం ఏంటి? ఆ భాష వెనుకున్నటువంటి దాని రూపం ఏమిటి? రేపు రాత్రి మిస్ అయితే ఇవన్నీ ఎగిరిపోతాయి మీకు. పొర్రపాటున కూడా మిస్ అవ్వకండి రేపు రాత్రి. నిన్న రాత్రి ఒక వాగ్దానం చేశాను, నిన్న కొంచెం ఎక్కువ మాట్లాడతాను, ఈరోజు ఇంకా ఎక్కువ మాట్లాడతాను, రేపు రాత్రి మరింత ఎక్కువ మాట్లాడతానని చెప్పాను. ఈరోజు కూడా అలా చేద్దామని 8కి వచ్చా. మీ టైం బాగుండి మీరు లేటుగా వచ్చారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. యోబు గ్రంథం 26వ అధ్యాయం, యోబు గ్రంథము 26వ అధ్యాయం 7 నుండి చూద్దాం. శూన్యమండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. ఇది అండర్లైన్ చేయండి. నేను ఈరోజు ఆమెన్ అనే ముందుగా దీని దగ్గరకు వస్తాం మళ్ళీ. అందుకు అంత ఇంపార్టెంట్ వచ్చిన మీ రాత్రి
యోబు గ్రంథం 26:7, శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. అండర్లైన్ చేయండి అన్నమాట. పరచెను, అండర్లైన్ చేయండి అన్నమాట. శూన్యము పైని భూమిని వ్రేలాడదీసెను లేదా వ్రేలాడజేసెను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. అంతే కదా. శూన్య మండలముపై ఆకాశమును పరచడం ఏమిటి? శూన్యములో భూమిని వేలాడదీయడం ఏమిటి? అక్కడెక్కడో సముద్రాల పైన నీళ్లు నింపుకొని మన ఊరికొచ్చి నీళ్లను కుమరిస్తున్నాయి మేఘాలు. మధ్యలో ఎక్కడ లీక్ కావే, మధ్యలో ఎక్కడ మేఘాలు చినిగిపోవే. మేఘాలకు తలుపులు లేవు, మేఘాలకు తాళాలు లేవు, కానీ మేఘాలలో నీళ్లున్నాయి. అవి మన ఊరికి వచ్చేంత వరకు ట్యాప్ ఓపెన్ అవ్వట్లా. అది దేవుని కార్యం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద వర్షాన్ని కురిపిస్తున్న మేఘములు ఒక వింత కాదా, విచిత్రము కాదా? అది దేవుని గొప్పతనము కాదా? ఆకాశం ఒక అద్భుతం, దేవుని చేతి పని. భూమి ఒక అద్భుతం, శూన్యంలో వేలాడ చేశాడు. మేఘములు చినిగిపోకుండా నీళ్లను వాటిలో బంధించి నడిపిస్తున్నాడు. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచాను. సింహాసనపు కాంతి అంటే పరలోక సింహాసనం అని కాదు, అక్కడ ఇది అలంకార భాష. యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతములు ఇవన్నీ కావ్య పుస్తకములు. పొయిటిక్ లాంగ్వేజ్ ఉంటుంది అందులో. ఏమంటున్నాడు అక్కడ? దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచినది అలంకార భాష. అది చంద్రకాంతి. రాత్రిపూట చంద్రుడేమో ఉంటాడు, కాంతినేమో ఇస్తాడు, కానీ అప్పుడప్పుడు అలా మేఘం వచ్చి ఆ కాంతిని అంత పెద్ద చంద్రుడిని ఇంత చిన్న మేఘం కవర్ చేస్తుంటుంది చూడండి. అది వర్ణిస్తున్నాడు కావ్య భాషలో. ఏంటి ప్రభు నీ అద్భుతం? కళ్ళ ముందు కనపడే కళ్ళ ముందు కనపడేటువంటి చంద్రుడు, ఆ చంద్ర కాంతిని సింహాసనపు కాంతి అని చూపించాడు. ఎందుకంటే చంద్రుని వెన్నెలతో ఈ భూమికి వెలుగునిస్తున్నది ఎవరు? రాత్రివేళ దేవుడే. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని. ఆ చిన్న జ్యోతి చంద్రుడైతే ఆ చంద్రుడిని అప్పుడప్పుడు మేఘాలు, చూడండి అక్కడ మేఘాలు ఏం చేస్తుంటాయి? వ్యాపిస్తుంటాయి. మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచాడు. ఎంత అద్భుతం అది! వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. సముద్రం దగ్గర ఆగితే, ఎలాగ ఈ ప్రాంతాలకు సముద్రం పక్కనే ఉంది, సముద్రం దగ్గర పగటి వేళ నిలబడినా, రాత్రి వేళ నిలబడినా, ఒకవేళ మనకు వెలుగుంటే రాత్రి, ఆ సముద్ర పంచున ఆకాశము కలిసిపోయినట్టుగా ఉంటుంది చూడండి. సముద్ర పంచున ఆకాశము కలిసిపోయినట్టు ఉంటుంది. అంటే సముద్రము అంటే నీళ్లు, సముద్రం అంటే నీళ్లు. పగటి వేళ ఆకాశం వెలుగు, రాత్రి వేళ ఆకాశము చీకటి. ఇప్పుడు చూడండి, వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. అంటే అది కావ్య భాష. సముద్రము దగ్గర నిలబడి చూస్తే నీళ్ళు అక్కడితో ఆగిపోయాయేమో, అక్కడ వెలుగు ఉంది, ఆ వెలుగు దగ్గరే నీళ్ళు ఆగిపోయాయేమో. రాత్రిపూట ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ చీకటి ఉంది, చీకటి దగ్గర నీళ్ళు ఆగిపోయాయేమో అని అనిపించేలా దేవుని కార్యం. హొరైజాన్ అంటాం ఆంగ్ల భాషలో దాన్ని. చూద్దురు ఇప్పుడు కాసేపట్లో తెర మీద. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అధరును. బైబిల్ భాషలో ఆకాశ విశాల స్తంభములు అంటే భూమి మీద పర్వతాలు. ఆయన గద్దిస్తే పర్వతాలు ఏమవుతాయి? విస్మయం ఉంది, అదిరిపోతాయి. ఇంకా తన బలము వలన ఆయన సముద్రమును రేపును. 13కి వెళ్ళిపోదాం. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఇన్ని చెప్పి 14వ వచనంలో ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా అంటారు. ఇన్ని చెప్పి ఆకాశాన్ని అలా విశాలపరచడం. నేను ఒకటి అండర్లైన్ చేయమన్నాను కదా, 7వ వచనం మళ్ళీ వస్తానని చెప్పాగా. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును పరచడం అన్నది ఆయన కార్యములలో స్వల్పమట. శూన్యము పైన భూమిని వేలాడదీయడం అన్నది చెప్పండి స్వల్పము. మేఘములు చిరిగిపోకుండా మన దగ్గరకొచ్చి కుమ్మరించేలా ఆయన నడిపించడం స్వల్పము. కాంతిని మరుగుపరచడం స్వల్పము.
వెలుగు చీకటుల సరిహద్దుల వరకు నీటికి హద్దులు నియమించడం అబ్బో స్వల్పము. పర్వతాలు విస్మయం పొందేలా అదరగొట్టడం స్వల్పము. సముద్రాన్ని రేపడం స్వల్పము. ఆకాశ విశాలమునకు అందాన్ని దయచేయడం స్వల్పము. ఇవన్నీ ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుస గుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది, గ్రహింపగలవాడు ఎవడు. ఈ రాత్రి చెబుతాం దేవుని గురించి. ఆయన పేరేమిటి? యెహోవా. అదేనా పేరు? పాత నిబంధనలో మనకు కనపడుతోంది. చెబుదాం, దేవా నిన్ను గూర్చి మేము వినుచున్నది చాలా తక్కువ అంటున్నాడు భక్తుడు. అంటే దేవా నిన్ను గూర్చి ఉన్నది ఎక్కువ, నేను విన్నది తక్కువ. ఎస్ ఆర్ నో? దేవుని గురించి ఉన్నది ఎక్కువ, మన జీవితంలో మనం విన్నది తక్కువ. నీ శక్తిని, నీ బలమును, నీ కార్యములను గ్రహింపగలవాడు ఎవడు? ఇంతవరకు విన్న దేవుని ఔన్నత్యమును మనసులో పెట్టుకొని ఈ పాట చూద్దాం తెర మీద. దేవుని గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది, గ్రహింపగలవాడు ఎవడు. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎక్కువ, నిన్ను గూర్చి విన్నది ఎంత తక్కువ. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎక్కువ, నిన్ను గూర్చి విన్నది ఎంత తక్కువ. మిక్కిలి మెల్లనైనా శబ్దమే కదా దేవా, మిక్కిలి మెల్లనైనా శబ్దమే కదా. మహాబలము నీది ఎంతో గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవ్వడు లేడు. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎక్కువ, నిన్ను గూర్చి విన్నది ఎంత తక్కువ. శూన్యమండలము పైన నీవే,
ఆకాశమునే గొప్పగా పరచితివే, శూన్యమండలము పైన నీవే, ఆకాశమునే గొప్పగా పరచితివే, శూన్యములోనే భూమినంతటిని వ్రేలాడదీసిన నీదు కార్యములు, శూన్యములోనే భూమినంతటిని వ్రేలాడదీసిన నీదు కార్యములు గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవ్వడు లేడు. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎక్కువ, నిన్ను గూర్చి విన్నది ఎంత తక్కువ. మేఘాలే చినిగిపోకుండా వాటిలో నీటిని ఉంచిన దేవుడవే, మేఘాలే చినిగిపోకుండా వాటిలో నీటిని ఉంచిన దేవుడవే, ఆకాశానికే అందమునిచ్చే నీదు ఊపిరే ఎంత గొప్పదో, ఆకాశానికే అందమునిచ్చే నీదు ఊపిరే ఎంత గొప్పదో. గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవ్వడు లేడు. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎక్కువ స్వామి, నిన్ను గూర్చి విన్నది ఎంత తక్కువ. వెలుగు చీకటుల సరిహద్దుల వరకే నీటికి హద్దును ఉంచినది నీవే, వెలుగు చీకటుల సరిహద్దుల వరకే నీటికి హద్దును ఉంచినది నీవే, మేఘమునే వ్యాపింపజేసి నీవు దాచిన నీదు కాంతినే, మేఘమునే వ్యాపింపజేసి నీవు దాచిన నీదు కాంతినే. గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎక్కువ తండ్రి, నిన్ను గూర్చి విన్నది ఎంత తక్కువ.
సముద్రాలనే నీదు బలముతోనే రేపు వాడవు నీవే కాదా. సముద్రాలనే నీదు బలముతోనే రేపు వాడవు నీవే కాదా. విశ్వస్తంభాలే విస్మయముంది నీవు గద్దిస్తే అదిరే సంగతి. విశ్వస్తంభాలే విస్మయముంది నీవు గద్దిస్తే అదిరే సంగతి. గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎంత ఎక్కువ, నిన్ను గూర్చి విన్నది ఎంత ఎంత తక్కువ. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎంత ఎక్కువ, నిన్ను గూర్చి విన్నది ఎంత ఎంత తక్కువ. మిక్కిలి మెల్లనైనా శబ్దమే కదా దేవా, మిక్కిలి మెల్లనైనా శబ్దమే కదా. మహాబలము నీది ఎంతో గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు. గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు. అది దేవుడు. ఎవరు దేవుడు? ఆకాశ మహాకాశములు సహితము ఆయనను పట్టజాలు అన్నాడు ఆ జ్ఞాని అయిన సొలొమోను గారు. రాజుల మొదటి గ్రంథం 8:27. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చెయ్యడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును పట్టును అంటే సృష్టి నిన్ను చేర్చుకొనగలిగే అంత పెద్దది కాదు ప్రభువా. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు అంటే అర్థం ఏంటి? ఎక్కడ సరిపోతాయి? ఇప్పుడు ఆకాశము సృష్టి ఆయనను పట్టుకోగలిగితే ఇంక అక్కడితో ఆయన అయిపోయినట్టు, పూర్తి అయిపోయినట్టు. కానీ సృష్టికి అతీతుడైన, సృష్టికి అతీతుడు. అసలు వీటన్నిటిని కలుగజేసిన వాడే ఆయనైతే ఆ సృష్టిలోనికి ఆయన వచ్చి ఆ సృష్టి లోపల ఉండడానికి వీలవుతుందా అని ప్రశ్నిస్తే సొలొమోను గారు అంటున్నారు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. ఇందాక ఒకటి అండర్లైన్ చేయమన్నాను కదా యోబు గ్రంథంలో, అక్కడికి వద్దాం. 26వ అధ్యాయం, యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. శూన్యమండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. అంటే ఆకాశములు ఎవరి చేతి పనులు? దేవునివి. అదేనా కీర్తన గ్రంథంలో వాక్య పఠనం చదివింది? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఎవరైనా ఆయన పేరేమిటి? యెహోవా. 38వ అధ్యాయం. అదే యోబు గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం. ముందుగా, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు
నీవెక్కడ ఉంటివి అంటే భూమికి పునాదులు వేసినది ఎవరు? ఆయనే. ఆయన పేరు యెహోవా. ఉదయ నక్షత్రములు 7వ వచనము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడేవాడు. భూమికి పునాది వేసినది నేను అంటున్నాడు. ఆకాశమును ఆయన విశాల పరిచెను. ఇది ఆయన చేతి పని. 102వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 102వ కీర్తన 25 నుండి చదువుకుంటూ వద్దాం. 25 నుండి. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఎవరితో మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు? మనిషితోనా, దేవునితోనా? దేవుడు. మళ్ళీ చూద్దాం. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగ వస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు. చాలా చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడే ఆది యందు. అందరూ చూడాలి ఈ వచనం బాగా. సృష్టికర్త అయిన దేవుడే, 25వ వచనం. సృష్టికర్త అయిన దేవుడే ఆది యందు భూమికి చెప్పండి పునాది వేశాడు. నెక్స్ట్, సృష్టికర్త అయిన దేవుని యొక్క చేతి పనులే ఆకాశములు. అవి నశించును కానీ ఆయనే నిలిచి ఉంటాడు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగ వస్త్రము తీసి వేసినట్లు దేవుడు వాటిని తీసివేయును. అవి మార్చబడును కానీ ఆయన మాత్రం ఏకరీతిగానే ఉండువాడు. ఆయన సంవత్సరములకు అంతము లేదు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరో చెప్పండి? నిత్యుడు, శాశ్వతుడు, ఆది లేనివాడు, అంతము లేనివాడు, సృష్టికర్త. ప్రారంభంలో చెప్పాను ఈరోజు. పదార్థానికి అతీతుడు, ఇంకా కాలానికి అతీతుడు, ఇంకా శూన్యానికి అతీతుడు. అది సృష్టికర్త. పొరపాటున దేవుణ్ణి పట్టుకొని ఆయన ఎప్పుడు పుట్టింటాడు అంటే కాలము లోపలికి ఆయన తీసుకొని వచ్చినట్టు. ఎప్పుడు అనే ప్రశ్న కాలానికి సంబంధించినది. దేవుడు ఎలా ఉంటాడండి అని అడిగారు అనుకోండి, నేను ఏ బొమ్మను గీసినా తప్పే. ఎందుకు? పైన ఆకాశం అందైనను, క్రింద భూమి ఎందైనను, భూమి క్రింద నీళ్ళ ఎందైనను ఏ రూపమును కూడా నేను చేయకూడదు. ఎందుకంటే ఆయన మనకు అగోచరుడు. ఆకాశము నుండి భూమి వరకు దేనితో నేను పోల్చినా ఆయనను పదార్థముతో పోల్చుతున్నట్టు. ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు ఆయన పదార్థానికి అతీతుడు, కాలానికి అతీతుడు. శూన్యంలాగా ఉంటాడంటే ఆయన ఆకారమే ఉండకూడదు, ఆకారమే లేదనకూడదు. శూన్యానికి ఆకారం లేనట్టుగా దేవుని కూడా ఆకారం ఉండదు. శూన్యం అండి అని అనకూడదు. అప్పుడు శూన్యముతో దేవుని ఏం చేస్తున్నట్టు? మనము పోలుస్తున్నట్టు. పోల్చకు అన్నాడు ఆయన. పోలిస్తేలా? ఇంకొక్కసారి మాట్లాడుకుందాం. సృష్టికర్త దేనికి అతీతుడు? పదార్థానికి, కాలానికి, శూన్యానికి. పదార్థాతీతుడు, కాలాతీతుడు, శూన్య అతీతుడు. అది సృష్టికర్త. ఎంతమంది నమ్ముతున్నారో చేయొద్దు. నమ్ముతున్న వాళ్ళు వండర్ఫుల్. 102వ కీర్తనలో ఇప్పుడే మనం చూసాం 25వ వచనం నుండి, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగ వస్త్రమును తీసి వేసినట్లు నీవు వాటిని తీసివేయుదు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు. నీ సంవత్సరములకు అంతు లేదు. కీర్తనాకారుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది సృష్టికర్త. ఇది ముయ్యకండి. ఇప్పుడు ఒక్కసారి హెబ్రీ పత్రిక కొద్దాం. ఇది ముయ్యకండి.
క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనము నుండి 12వ వచనం వరకు చూద్దాం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 10 నుండి 12 వచనములు. మరియు ప్రభువా, అసలు ఈ అధ్యాయం ఎవరి గురించి మాట్లాడుతుందో కొంచెం అవగాహన కలిగిన వారు ఏమైనా చెప్పగలరా? ఈ అధ్యాయము, ఈ గ్రంథకర్త, ఈ పత్రిక వ్రాసిన ఆయన ఎవరి ఔన్నత్యం గురించి మాట్లాడుతున్నాడో కొంచెం కాంటెక్స్ట్లోనికి వెళ్ళి చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికి వ్రాయబడింది పత్రిక? హెబ్రీయులకు. హెబ్రీయులు అంటే ఇశ్రాయేలీలు. ఏ హెబ్రీయులకు? యేసుక్రీస్తు ప్రభును నమ్ముకొని ఆయన కార్చిన రక్తములో వారి జీవితాలు కడుగుకొని కొద్ది కాలమైన తర్వాత ఈయన సరిపోడేమో మాకు అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు, జారిపోతున్నారు. ఒకసారి వెలిగింపబడి మరలా జారిపోవడానికి సిద్ధంగా ఉన్న, ఎడ్జ్లో ఉన్న హెబ్రీయులకు వ్రాసిన పత్రిక ఇది. యేసుక్రీస్తు ప్రభువే మాకు దిక్కనుకొని విశ్వసించి వచ్చిన వారు మళ్ళీ ప్రభువుకు దూరం అవుతున్న నేపథ్యములో వారిని మళ్ళీ నిలబెట్టడానికి, స్థిరపరచడానికి మీరు సరిపోడు అనుకుంటున్న ఆయన ఎంత గొప్పవాడో మాట్లాడతాను రండని చెబుతూ వ్రాసిన పత్రిక అది. ఆయన ఔన్నత్యం ఏంటో మొదటి అధ్యాయం నుండే ప్రారంభిస్తున్నాడు. 10వ వచనం, ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి అని కీర్తనాకారుడు 102వ కీర్తనలో మాట్లాడినది హెబ్రీయులారా ఎవరి గురించి అనుకుంటున్నారు? ఈరోజు మీరు వద్దనుకుంటున్నా, సరిపోడనుకుంటున్నా, సర్టిఫికెట్లు ఇస్తున్నా, నేను మాట్లాడుతున్నా క్రీస్తు యేసు ప్రభు అంటున్నాడు గ్రంథకర్త. ఎందుకు రాశాడు ఆ మాట? ఏ నేల మీద అయితే నిలుచుకొని యేసుక్రీస్తు ప్రభు మాకు సరిపోడండి అని నువ్వు అంటున్నావో, నువ్వు పాదాలు మోపిన నేలను చేసిన చేతులు ఆయనవే. హెబ్రీలరా, ఈరోజు మీరు వద్దనుకుంటోంది సాక్షాత్తు భూమికి పునాదులు వేసిన సృష్టికర్త. ఇంకా ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఎవరి చేతి పనులు? హెబ్రీ గ్రంథకర్త కన్ఫర్మ్ చేస్తోంది. ఎవరి చేతి పనులు? ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతి పనులు. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేయుదువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు కీర్తనాకారుడు. ఎవరి గురించి? ఎవరి గురించి? మారని ఆయన గురించి. ఇది క్లోజ్ చేయకండి. ఆ హెబ్రీ పత్రికలోనే 13వ అధ్యాయంలో 8వ వచనము చూద్దాం. ఆ హెబ్రీ పత్రికలోనే 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నెక్స్ట్ మాట, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండను. ఎన్నో అధ్యాయం అది? చివరి అధ్యాయం. అంటే మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు గ్రంథకర్త చెప్పాలనుకుంటుంది ఎవరి ప్రత్యేకత గురించి? ఈ హెబ్రీలు ఎవరినైతే వద్దనుకుంటున్నారో ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి. నజరేయుడైన యేసు అంటే హెబ్రీయులారా వడ్లవాడు అనుకున్నారా? వడ్లవాని కుమారుడు అనుకున్నారా? కేవలం మరియ సుతుడు అనుకున్నారా? ఫలానా ఫలానా వారికి సహోదరుడు అనుకుంటున్నారా? సామాన్యుడు అనుకుంటున్నారా? వెర్రి జనమా, నువ్వు పాదాలు మోపిన భూమిని చేసిన వాడే ఆయన, సృష్టి కర్త.
కళ్ళు పైకెత్తి చూస్తే నీ కనబడే ఆకాశములను చేతులతో విశాలపరిచిన వాడే యేసుక్రీస్తు ప్రభు అనే చెప్పండి సృష్టి వినపడట్లా కర్త కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, సమస్తము ఆయన ద్వారా ఆయన మూలముగా. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము నుండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అసలు యోహాను సువార్త ఎందుకు రాశాడో చెప్పనా? ఎప్పుడైనా గ్రంథాలు చదివేటప్పుడు వెనకల మూలం తెలియాలి, లేకపోతే ఆ ఒక్క ముక్క పట్టుకొని ఫైటింగ్ దిగినట్టే ఉంటుంది. అపోస్తలులు బ్రతికిన 2000 సంవత్సరాల క్రితం మొదటి శతాబ్దములో డాసెటిజం అని ఒక సిద్ధాంతం ఉండేది. పేరు గుర్తు లేకపోయినా మీకు వినబడింది కనుక గుర్తుపెట్టుకోండి. ఏ సిద్ధాంతం అది? డాసెటిజం. ఈ సిద్ధాంతానికి ప్రేరణ నాస్టిసిజం, నోస్తిక సిద్ధాంతం. తెలుగులో నాస్తిక సిద్ధాంతం కాదు, అది నోస్తిక సిద్ధాంతం. ఆ నోస్తిక సిద్ధాంతాన్ని ప్రేరణగా తీసుకొని క్రైస్తవ సంఘాలలో నుండి కొంతమంది ఆ నోస్తిక సిద్ధాంతానికి ఆకర్షితులై ఒక సిద్ధాంతానికి తెరలేపారు. దాని పేరు డాసెటిజం. ఆ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు చెప్పేదేంటో చెప్పన, క్రైస్తవ సంఘాలలోనికి దూరి యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు, ఆయన దైవలోకానికి చెందినవాడు, మట్టి లోకంలోకి ఎందుకు అడుగు పెడతాడు చెప్పండి? గనుక మన శరీరము మట్టితో చేయబడింది గనుక ఈ మట్టి శరీరముతో మనం ఏ తప్పులు చేసినా అవి పాపాలు కావు అనే ఒక భయంకరమైన దుర్బోధను సంఘాలలోనికి తీసుకొని వచ్చి అసలు ఆయన శరీరధారిగా రాలేదనే ఒక భయంకరమైనటువంటి సువార్తకు వ్యతిరేకమైనటువంటి బోధను తీసుకొని వచ్చారు. ఇప్పుడు మన సందర్భం అది కాదు. వాళ్లకు కౌంటర్ వేయడానికి అపోస్తలుడైన యోహాను గారు రాసిన పత్రికలు, మొదటి పత్రిక అందుకే రాశాడు, రెండో పత్రిక అందుకే రాశాడు. రెండో పత్రికలోనే ఉండేది 7వ వచనంలో, యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు, అట్టివారే క్రీస్తు విరోధులు. అందుకే బైబిల్ చదివేటప్పుడు ఆ పుస్తకము రాసిన గ్రంథకర్త ఏ కాలములో, ఏ సందర్భములో, ఏ వాతావరణంలో, ఏ సామాజిక పరిస్థితుల మధ్య ఉన్నాడో మనకు తెలియాలి. ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు మనం చేసేస్తాం. ఏ యేసుక్రీస్తు ప్రభు గురించి అయితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారో అలాంటి వారికి కౌంటర్గా వ్రాసిన మరొక పుస్తకం యోహాను సువార్త. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పి 14వ వచనానికి వద్దాం. కాసేపు అయిన తర్వాత కొలసి పత్రికకి వెళ్దాం, మళ్ళీ వద్దాం యోహాను సువార్తకు. కొలసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం, అందరూ తీద్దాం. కొలసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము 17వ వచనము రెండు చూద్దాం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవి, బాగా చూడండి మాట, మన బైబిల్లో ఉన్న మాటలే. ఆకాశమందు ఉన్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఎవరి యందు? ఆయన మాట్లాడుతుంది ఎవరి గురించి? క్రీస్తు యేసు ప్రభు గురించి. ఆయన యందు సృజింపబడెను సర్వమును. నెక్స్ట్, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. కలిగియున్నవన్నీ ఆయన ద్వారా సృజింపబడేను. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా పుట్టినవాడా ఉన్నవాడా? పుట్టినవాడు కాదు, ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
హూ ఈజ్ జీసస్? యేసు అనే పేరుతో పిలువబడుచున్న ఆయన ఎవరు అనే ప్రశ్నకు బైబిల్ ఇస్తున్న సమాధానం సమస్తమును కలిగించిన సృష్టికర్త. పుట్టినవాడు కాదు, అన్నిటినీ పుట్టించినవాడు. కలిగినవాడు కాదు, కలుగజేసినవాడు. ఇంటికెళ్ళి ఇప్పుడు మీరు ఆలోచిస్తే, ఇప్పుడు నేను ప్రారంభ ప్రార్థన అయిన తర్వాత దేవుడు ఎంత ఉన్నతుడో, ఎంత గొప్పోడో, ఎంత అతీతుడో, ఎంత అనంతుడో చెప్పుకుంటూ వచ్చానే, అవన్నీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో చూస్తున్న ఎవరి గురించి అని అర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు 14 కొద్దాం. యోహాను సువార్త 1:14 మొదటి వచనం మళ్ళీ. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దీని అర్థం ఏంటో చెప్పనా? సృష్టిలోనికొచ్చిన సృష్టికర్త. అది చరిత్ర. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ का मतलब क्या है? ఈ టైటిల్ है, ఈ ఇదర్ టైటిల్ నహీ है, ఇదర్ है. క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి, ఇది చూసి చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి. సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త. ఇప్పుడు కేకులు కట్ చేసుకోవచ్చు మనం, అది క్రిస్మస్ కేక్ అంటే. వచ్చాడండి, అబ్బబ్బబ్బ భలే ప్రసంగాలు చేశాడండి. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, రోగులకు ఆరోగ్యం ఇచ్చాడు. అదా యేసుప్రభు. యేసుప్రభు అంటే మనకు కనబడే వాటిని, కనిపించని వాటిని అన్నిటినీ కలుగజేసి ఈరోజు అలా అన్నిటినీ పట్టుకున్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు. మరి తండ్రి అండి అని ఎవ్వరు బాధపడకండి. రేపు రాత్రి మాట్లాడదాం, రేపు రాత్రి మాట్లాడదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఈ రాత్రి మనం మాట్లాడుకుంది ఎవరి గురించి? యేసు క్రీస్తు ప్రభు గురించి. వాళ్ళిద్దరు లేరా అనకండి, వాళ్ళిద్దరూ ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలంటే, రేపు రావాలి అంతే, అంతే. ఆశ కుదరదు. మీరు పర్మిషన్ ఇచ్చినా నా వాచ్ పర్మిషన్ ఇవ్వట్లా. ఇక చాలు అంటోంది వాచ్. ఒక్కటైతే క్లారిటీ వచ్చిందిగా, యేసుక్రీస్తు ప్రభు ఎవరు చెప్పండి. సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త. యేసుక్రీస్తు ప్రభుకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. రేపు రాత్రి కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, మహిమగల దేవ, ఈ రాత్రి మీరు మాకిచ్చిన ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో సంగతులు మేము నేర్చుకున్నాం, ఆలోచించాం. నజరేయుడైన యేసు అంటే సామాన్యుడు అని ప్రపంచం అనుకుంటోంది, కాదు అని మీ బైబిల్ చెబుతోంది. అందుకే లేఖనాలే మాకు శరణ్యం, మీ వాక్యమే మాకు ప్రామాణికం. విద్యార్థులుగా మీ వాక్యము దగ్గరకు వచ్చాను ప్రభువా, మరిన్ని సంగతులు నేర్చుకున్నట్టుకు మమ్మల్ని సిద్ధపరచమని రేపు రాత్రి సభను మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. విన్న వాక్యము వ్యర్థమైపోకుండా అందరి హృదయాలలో నూరంతలుగా పదిలపరచబడి
మీరు కోరుకున్న రీతిగా ఫలించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.